వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రజెంట్ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి అంబరీష్ కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ గారి సమాధిని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసుకు ఏమనిపిస్తుందో అది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంబరీష్ గారి పూర్తి పేరు మాలవల్లి హుచ్చేగౌడ అంబరీష్. ఈయనను కన్నడ రెబల్ స్టార్ మరియు మండ్యద గండు అని కూడా పిలుస్తారు. ఈయన మే 29, 1952 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మాండ్య జిల్లాలో దొడ్డనగరకేశి గ్రామంలో జన్మించడం జరిగింది. తండ్రి పేరు హుచ్చేగౌడ మరియు తల్లి పద్మ. అంబరీష్ గారు 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా, కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు మరియు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ డిప్యూటీ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. అంబరీష్ గారికి భార్య సుమలత మరియు కుమారులు అభిషేక్లు ఉన్నారు. అంబరీష్ గారి మొదటి సినిమా నాగర ఆవు 1972లో డిసెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కన్నడ అగ్ర హీరో అయినటువంటి విష్ణువర్ధన్ గారికి కూడా ఇదే మొదటి సినిమా. అంబరీష్ గారు మొత్తం 208 సినిమాలలో నటించడం జరిగింది. భార్య సుమలతతో 1984లో పరిచయం జరిగింది. ఆవతి సినిమాలో వీరిద్దరూ హీరో హీరోయిన్గా నటించడం జరిగింది. ఆ తర్వాత 1987 సంవత్సరంలో న్యూఢిల్లీ అనే సినిమాలో కలిసి నటించడం జరిగింది. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి 1991 సంవత్సరంలో డిసెంబర్ 8న వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం అయ్యేసరికి సుమలత గారి వయసు 28 సంవత్సరాలు, అంబరీష్ గారి వయసు 39 సంవత్సరాలు. దాని తర్వాత 1993లో వీరికి అభిషేక్ అనే కుమారుడు కూడా జన్మించడం జరిగింది. అంబరీష్ గారు 2018 నవంబర్ 24న మరణించడం జరిగింది. బెంగళూరులో కంఠీరవ స్టేడియంలో ఈయన పార్థివ దేహాన్ని ఖననం చేయడం జరిగింది. మీరు చూస్తున్నటువంటిది కంఠీరవ స్టేడియంలో ఉన్నటువంటి కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ గారి సమాధి. అంబరీష్ గారి సమాధి కన్నడ హీరో పునీత్ రాజ్ గారి సమాధి ముందు భాగంలోనే ఈ కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ గారి సమాధి వస్తుంది.